ఎండాకాలం మా బోర్ ఇట్లా వస్తే పొలం మొత్తం మారుతుండే. ఎండాకాలం మా బోర్లు ఇట్లా పోయాయి. ఇప్పుడు అన్ని బోర్లను బంద్ ఉన్నాయి కాబట్టి ఇట్లా వస్తుంది, కానీ ఇట్లా వస్తే మాత్రం వస్తుంటుండే. చూద్దాం ఎంతసేపు వస్తుంది, ఎంతసేపు అట్లా గ్యాప్ ఇస్తాం. ఇప్పటికి పెట్టి ఒక 5 నిమిషాలు అవుతుంది. చూద్దాం. మా దగ్గర బోర్లు ఇట్లా వస్తున్నాయి. కరెంటు కూడా మళ్ళీ ఎండాకాలం వస్తే కరెంటు సరిగా ఉండదు. అంతా కరెంటు డిమ్ వస్తుంది. మాకు ట్రాన్స్ఫారం అంత లాంగ్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. మా బోర్ అయితే ఇట్లా వస్తుంది. ఇంకా మోటార్ లెవెల్ చాలు చేయలేదు, దున్నుక లెవెల్ చాలు చేయలేదు. ఇంకా మా ఊరికి వేయాలి అట్లే ఉంది. చూద్దాం ఎంతసేపు గ్యాప్ ఇస్తుంది. ఎండాకాలం ఊరు పెడదాం అనుకుంటున్నా, కానీ నాకు దూరం అయిపోయింది, లాంగ్ అయిపోయింది. ఒత్తిడి కూడా అప్ అండ్ డౌన్ చాలా కష్టమవుతుంది. చూద్దాం, ట్రై చేద్దాం. మాకు మెయిన్ దూరమైనా సరే పొలం పెడుతుంటే, కానీ ఈ కరెంట్తో చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు వరి నాటేసి మంచిగా అయ్యే టైంకే కరెంట్ ఉండదు సరిగా. చూసారా మా బోర్తో వస్తుంది. చిన్న కొద్దిగా డౌన్ అవుతుంది, అప్పుడు అంత స్పీడ్ లేదు. కరెంట్ ఉండదు. కరెంటు మంచిగా ఉంటేనా ఫుల్ వస్తాయి బోర్లు. ఇప్పుడు మా దాంట్లో గ్యాప్ ఇస్తాయి, కానీ కొన్ని బోర్లు ఫుల్ వస్తాయి. ఫుల్ వచ్చేటి కూడా కరెంటు డిమ్ ఉండవాకులా సన్నగా వస్తాయి గ్యాప్ ఇచ్చి. అప్పుడు మీది మాడి మొత్తం ఇచ్చిపెట్టిన. అప్పుడు వర్షాల టైం పడాక బోర్లు సరిగా పోయాక మీది మాడి ఇచ్చిపెట్టిన. పెడితే ఇప్పుడు మీది మాడి పెట్టేది ఉన్నది, కానీ చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లా అవుతుంది. ఈ ఊరికి వచ్చినాక ఆలోచన చేస్తా. అయితే వేస్తా, లేకపోతే షార్ట్లకు తాళం వేస్తా, ఏమన్నా కానీ. ఓ అయితే వస్తుంది, కంటిన్యూ వస్తుంది. గ్యాప్ అయితే రాలే. గ్యాప్ ఇస్తుంది. ఇది మొత్తం ఈ మడి మొత్తం పెడితే బాగానే ఉంటుండే, కానీ అప్పుడు మంచిగా ఇచ్చి పెట్టిన. ఇందులో పెడదాం అనుకుంటున్నా, కానీ మీది మడి పెడితే నీళ్ళు బాగా గుంజుతుంది. పెడితే అవే 3 మడులు పెడదాం అనుకుంటున్నా. మళ్ళీ మా బోర్ ఆల్రెడీ వాటర్ చిన్నగా అయిపోయినాయి. గ్యాప్ ఇస్తే బుడుగులు వస్తుంది చూడు. ఎప్పటికి ఇట్లా పోస్తే మస్తు ఉంటుండే. ఎప్పుడు వేయకున్నా కానీ కొద్ది లైట్ గ్యాప్ ఇచ్చినా అయిపోతుండే. అసలు మరి గ్యాప్ ఇస్తే అదొక బాధ, మళ్ళీ కరెంటు ట్రబుల్ ఉంటుంది. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ గ్యాప్ వచ్చింది. చూసారా, ఇప్పుడు 4 నిమిషాల దగ్గరకు వస్తుంది. అంతకుముందు ఒక 3-4 నిమిషాల ముందు చాలు చేసిన. అలా కొన్ని వాటర్ పోతున్నాయి బోర్ కడ. ఇది పరిస్థితి, మా బోర్లకు పరిస్థితి. ఇంకా మా అన్నోళ్ళు పెట్టలే, మా నాయనోళ్ళు ఇంకా సాగుబడి చేయాలి. ఇవన్నీ మోటార్ చార్జ్ చేస్తే కరెంట్ ఎట్లా వస్తుంది, ఎట్లా వాటర్ వస్తాయి అనేది ఆలోచన ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పోసిన బోరు మనకు వరి నాటేసినా కూడా లాస్ట్లోకి అట్లే వస్తే ఎంగపోతుండే. కరెంట్ ట్రబుల్ ఒకటి, వాటర్ ఒకటి, ఈ రెండింటితో దెబ్బ ఉన్నది. ఇప్పుడు పోసిన నీళ్ళు అప్పటికి వెళ్ళాయి, తక్కువ వస్తుంది బోరు. వరి నాటేసినాక 2 నెలల దాకా, 2 నెలలు 3 నెలల దాకా మంచిగా, ఒక్క నెల అయితే వరి బయటపడతాను దాకా ఇక అప్పుడు ట్రబుల్ ఇస్తుంది. ఇంత ట్రబుల్ అంటే అది చెప్పుకోవాలంత ఘోరం. కరెంటు స్టక్ అవుతుంది, బోర్లు తక్కువ వస్తాయి, ఎంత అంటే అంత ఇబ్బంది.
కంటిన్యూ వస్తూనే ఉంది. గ్యాప్ ఇస్తాం అనుకున్నాను కానీ పోస్తుంది, గ్యాప్ ఇస్తలేదు, కంటిన్యూ వస్తున్నాను. ఇట్లా వస్తే మాత్రం నేనైతే పొలం అసలు వేసి పెట్టాను, అసలు వేసి పెట్టా, ఎంత బాధ అయినా పెడతా. ఎందుకంటే బోర్ మంచిగా పోసినాక మనం ఎందుకు పొలం తీసి పెడతాం. ఇంకా అందులో ఒకటి వాటర్తో ఇబ్బంది ఉన్నదంటే కరెంట్ ఒకటి అయితే ఫుల్ కరెంటు డిమ్ వస్తుంది, ఎగ్దమ్ మాకు డిమ్ వచ్చి మోటార్లు ఎత్తుకోవు మా సైడు. ఇప్పుడు 5 నిమిషాలు 6 నిమిషాలు, అంతకుముందు 4 నిమిషాలు. మీకు రైతులకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎన్ని నిమిషాల వరకు గ్యాప్ వస్తుంది, ఎంతసేపట్లో గ్యాప్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా అందుకుంటుంది చూసి చెప్పండి. ఎందుకంటే ఇప్పటికే గ్యాప్ ఇస్తలేదు. ఇట్లా వస్తే మాత్రం నేను కన్నం వస్తేనే వదిలిపెడతా. సరే ఫ్రెండ్స్, బోరుతో వస్తుంది, గ్యాప్ దగ్గరికి వచ్చినాడు. వద్దాం, ఎంతసేపు మొత్తం గ్యాప్ ఇస్తుంది. చూస్తున్నా ఎంతో వారింది, ఇంట్లో ఆడదాకా వారింది, అక్కడ వారింది, చివరి దాకా పోయింది. ఒక 4 మందం మారింది 5 నిమిషాలుగా. గ్యాప్ వస్తుంది ఎత్తుకుంటుంది. మా బోరు మోటార్ ఏం మోటార్ అంటే కొత్త మోటార్నే, అది ఐడియా వస్తలేదు. అది మస్తు స్పీడ్ ఉంటుంది, వాటరు స్పీడ్ వస్తుంది. వాటర్ ఉండాలి కానీ ఫుల్ ఆటోలో స్పీడ్ వస్తుంది. 8 నిమిషాలకు వస్తుంది, 7-8 నిమిషాలకు వస్తుంది. మొత్తానికైతే గ్యాప్ ఇస్తలేదు. మా ఇవి ఎంత తెలుసా, 70 ఫీట్ల గ్యాప్ వచ్చింది అన్నట్టు. మనకు 150-120 గ్యాప్ వస్తే ఏం కాకపోతుండే. 70 ఫీట్ల గ్యాప్ వరకల్లా అస్సలు ఎండాకాలంలో బోర్లు వస్తారు. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం టోటల్గా అయితే బోర్ ఆగుతలేదు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని చూసి మీరు కామెంట్ చేయండి. ఎండాకాలం బోరు పారుతుందో చూసి కామెంట్ చేయండి. ఊరు పెట్టొస్తున్నా లేదా చెప్పండి. ఎట్లా గ్యాప్ ఇస్తుంది చూడు మా బోరు. ఇంత స్పీడ్ వస్తుందో స్లో అవుతుంది, నీళ్ళు అందుతలేవు. ఇట్లా వచ్చినా కానీ పొలం మొత్తం మారుతుంది. స్లో వస్తుంది, స్పీడ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు బోర్లు ఎలా ఉన్నాయి చూసి కామెంట్ చేయండి. మా బోరు ఇలా వస్తుంది, మొత్తం వరి మొత్తం గడ్డపడుతుందా, వరి పొలం పెడితే లేదా చూసి కామెంట్ చేయండి. ఇలా వస్తుంది మా బోరు. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే అంతవరకు పోయినాయి వాటర్. నారు మందం పోయినాయి. మూల అంటే మూల తిక్కున పెట్టినాయి. మోటార్ అయితే బంద్ పెడుతున్నాం. మోటార్ బంద్ అయిపోయింది.